విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ 2 గండాలు. ఈ కథను రాసిన వారు బొమ్మిడి అచ్చారావు. ఇక కథలోకి వెళ్దాం. వెంకటాపురంలో భీమన్న అనే చిన్న రైతు చిన్నతనంలోనే తండ్రి పోగా తల్లి అండన పెరిగాడు. తల్లి కామాక్షమ్మ అతన్ని క్రమశిక్షణతో పెంచి కమల అనే చక్కని చుక్కను తెచ్చి వాడికి పెళ్లి చేసింది. అయితే కామాక్షమ్మ క్రమంగా కోడలిని రాచి రంపాన పెట్టసాగింది. తల్లికి ఎదురు చెప్పలేని భీమన్న తన భార్య పడే హింసల్ని చూసి సహించటమే కాక భార్యను ఓదార్చే శక్తి కూడా లేనివాడయ్యాడు. ఆ ఇంట్లో కమల దిక్కులేనిదైపోయింది. ఆ స్థితిలో భీమన్న చెల్లెలు గర్భవతిగా ఉంది. కాన్పుకి పుట్టింటికి వచ్చి చేరింది. ఆమె తల్లితో పాటు తాను కూడా కమలని చివాట్లు పెట్టడం మొదలుపెట్టింది. కమలకు బ్రతుకు మరింత దుర్భరమైంది. ఒకసారి కమల అన్న చెల్లెల్ని చూడవచ్చి ఆమె ఏమీ చెప్పకుండానే పరిస్థితి గ్రహించి చాలా బాధపడ్డాడు. ఆమె కాపురం ఎలాగైనా చక్కదిద్దాలన్న ఉద్దేశంతో అతను చెల్లెల్ని ఓదార్చి ఆమె అత్తను గురించి ఆ ఇంటిని గురించి వివరాలు కనుక్కొని చెల్లెలికి ఒక ఉపాయాన్ని చెప్పి వెళ్ళాడు. తరువాత 2 రోజులకు ఒక జ్యోతిష్యుడు కామాక్షమ్మ ఇంటివైపుగా వచ్చాడు. కామాక్షమ్మకి జ్యోతిష్యం చెప్పుకోవటమంటే పిచ్చి. ఆమె జ్యోతిష్యుణ్ణి లోపలికి పిలిచి తన చెయ్యి చూడమన్నది. జ్యోతిష్యుడు ఆమె హస్తరేఖలను చాలాసేపు పరీక్షించి ఏమీ అనకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ఏం నాయనా, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నీకు తగిన విధంగా సంభారం ఇస్తాలే అని కామాక్షమ్మ అతన్ని నిలవేసింది. అమ్మా, క్షమించాలి, నిజం చెప్పి మిమ్మల్ని బాధపెట్టటానికి నోరు రాదు అన్నాడు జ్యోతిష్యుడు. పర్వాలేదు చెప్పు, ఉన్నమాట చెప్పటానికి సంకోచం దేనికి అన్నది కామాక్షమ్మ. అమ్మా, నీకు 2 గండాలున్నాయి. మొదటిది తప్పినా రెండవది తప్పటం కష్టం అని జ్యోతిష్యుడు మరి చెప్పలేదు. కామాక్షమ్మ గండం అన్న మాట విని టారెత్తింది. అయినా బింకంగా ఆ గండాలేమిటో చెప్పి తీరాలని పట్టుబట్టింది. నీ కూతురికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు గండముంది. ఆ బిడ్డకు 10 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు చూడకుండా ఉంటే ఆ గండం తప్పుతుంది. కానీ 1 నెల రోజుల్లో నీకు పాము గండమున్నది. నాగవశీకరణ మంత్రం తెలిసిన మనిషి నీకోసం 1 నెల రోజులు పూజలు చేస్తే తప్ప ఈ గండం తప్పే మార్గం లేదు. వచ్చే నెల ఇదే తిథి నాడు నీకు పాము గండం అని చెప్పి జ్యోతిష్యుడు వెళ్ళిపోయాడు. కామాక్షమ్మకు ప్రాణభయం దయ్యంలా పట్టుకుంది. ఆమె పరిస్థితి చూసి కమల జాలిపడి, అత్తయ్య, మనం చాలా అదృష్టవంతులం. నాకు నాగవశీకరణ మంత్రం తెలుసు. ఈ 1 నెల రోజులు నేను పూజలు చేసి నీకు పాముగండం రాకుండా చూసుకుంటాను అని అన్నది. అకస్మాత్తుగా కోడలు కామాక్షమ్మకు దేవతలాగా కనపడింది. అలా చెయ్యి తల్లి, నీకు నాగవశీకరణ మంత్రం తెలుసునని నాకింతకాలమూ తెలియదు. నీ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది అని ఆమె కోడలి మీద ఎంతో అభిమానం ఒలకపోసింది. పోతే మొదటి గండం సంగతి చూసుకోవాలి. కామాక్షమ్మ కూతురు ఇవాళో రేపో కనేటట్టుగా ఉన్న నిండు చూలాలు. పర్వాలేదు చెప్పు, ఉన్నమాట చెప్పటానికి సంకోచం దేనికి అన్నది కామాక్షమ్మ. అమ్మా, నీకు 2 గండాలున్నాయి. మొదటిది తప్పినా రెండవది తప్పటం కష్టం అని జ్యోతిష్యుడు మరి చెప్పలేదు. కామాక్షమ్మ గండం అన్న మాట విని టారెత్తింది. అయినా బింకంగా ఆ గండాలేమిటో చెప్పి తీరాలని పట్టుబట్టింది. నీ కూతురికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు గండముంది. ఆ బిడ్డకు 10 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు చూడకుండా ఉంటే ఆ గండం తప్పుతుంది. కానీ 1 నెల రోజుల్లో నీకు పాము గండమున్నది. నాగవశీకరణ మంత్రం తెలిసిన మనిషి నీకోసం 1 నెల రోజులు పూజలు చేస్తే తప్ప ఈ గండం తప్పే మార్గం లేదు. వచ్చే నెల ఇదే తిథి నాడు నీకు పాము గండం అని చెప్పి జ్యోతిష్యుడు వెళ్ళిపోయాడు. కామాక్షమ్మకు ప్రాణభయం దయ్యంలా పట్టుకుంది. ఆమె పరిస్థితి చూసి కమల జాలిపడి, అత్తయ్య, మనం చాలా అదృష్టవంతులం. నాకు నాగవశీకరణ మంత్రం తెలుసు. ఈ 1 నెల రోజులు నేను పూజలు చేసి నీకు పాముగండం రాకుండా చూసుకుంటాను అని అన్నది. అకస్మాత్తుగా కోడలు కామాక్షమ్మకు దేవతలాగా కనపడింది. అలా చెయ్యి తల్లి, నీకు నాగవశీకరణ మంత్రం తెలుసునని నాకింతకాలమూ తెలియదు. నీ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది
అని ఆమె కోడలి మీద ఎంతో అభిమానం వలకపోసింది. పోతే మొదటి గండం సంగతి చూసుకోవాలి. కామాక్షమ్మ కూతురు ఇవాళో రేపో కనేటట్టుగా ఉన్న నిండు చూలాలు. కామాక్షమ్మ నిర్మొహమాటంగా తన కూతురిని అత్తవారింటికి పంపించేసింది. ఆ పని చేసిన తరువాత ఆమెకు ప్రాణభయం చాలా వరకు పోయింది. కమల నెల రోజులు పూజలు చేస్తూ అత్తను కాలు కింద పెట్టనివ్వకుండా ఇంటి పని అంతా తానే చేసింది. కామాక్షమ్మ తన కోడలిని చూసి మురిసిపోయి ఒకప్పుడు ఆమెను తాను రాచి రంపాన పెట్టిన సంగతి కూడా మరిచిపోయింది. జ్యోతిష్యుడు చెప్పిన నెల పూర్తయింది. చివరి రోజున కామాక్షమ్మ ప్రాణాలు అరచేత పట్టుకొని మంచం ఎక్కి కూర్చొని కాలు కింద పెట్టలేదు. గండం తప్పిపోయిందని కోడలు ఎంత ధైర్యం చెప్పినా ఆమెకు ఆ రోజు గడిచిన దాకా భయం తీరలేదు. తరువాత కామాక్షమ్మ కమలను కూతురి కన్నా ఎక్కువగా చూడసాగింది. తన అన్న పంపిన జ్యోతిష్యుడి ధర్మమా అంటూ కమల సమస్య గట్టెక్కింది. 2 గండాల నాటకంలో తన అన్న పాత్ర గురించి కమల తన భర్తకు కూడా చెప్పలేదు. ఇలా 2 గండాలు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ పాపిష్టి డబ్బు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. చెంగయ్య సంపాదన అతనికి బొటాబొటీగా సరిపోయేది. అతని స్నేహితుడు వెంకటయ్య మటుకు వ్యాపారంలో చాలా గడించి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. చెంగయ్య అప్పుడప్పుడు వెంకటయ్య ఇంటికి వెళ్ళి కబుర్లాడి వస్తూ ఉండేవాడు. ఒకరోజు చెంగయ్య వెళ్ళినప్పుడు వెంకటయ్య అతనికి ఒక దుర్వార్త చెప్పాడు. వాళ్ళకిద్దరికీ స్నేహితుడైన రమణయ్య ఇల్లు, దుకాణము ఒకేసారి కాలిపోయి అతను బికారి అయ్యాడట. ఈ మాట విని చెంగయ్య ప్రాణం కొట్టుకుపోయింది. రమణయ్య వ్యాపారం కోసం పట్నంలో స్థిరపడిపోయి తన చిన్ననాటి మిత్రులకు దూరమయ్యాడు. ఎంత ఘోరం, పాపం, రమణయ్యను చూసి వద్దాం పద అన్నాడు చెంగయ్య వెంకటయ్యతో. వెంకటయ్య నవ్వి, ఇది మరీ బాగుంది, ఈ స్థితిలో మనం వెళితే రమణయ్య డబ్బు అడగడు అని అన్నాడు. చెంగయ్య నిర్ఘాంతపోయి, డబ్బు పాపిష్టిది, స్నేహం పవిత్రమైనది, రెంటికి లంకె పెడతావేం అన్నాడు ఆవేశంగా. డబ్బు లేదు కనుక ఎన్ని కబుర్లైనా చెబుతావు, నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు వెంకటయ్య. అప్పటికి చాలా చీకటి పడింది. అయినా చెంగయ్య ప్రాణం నిలవక అడ్డదారిన పట్నానికి బయలుదేరాడు. రాత్రంతా నడిస్తే తెల్లవారేసరికి పట్నం చేరవచ్చు. అయితే అర్ధరాత్రి అయ్యేసరికి మబ్బులు కమ్మి గాలివాన ఆరంభమైంది. అదృష్టవశాన అతనికి ఒక గ్రామం తగిలింది. వానలో తడిసి ముద్దై అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలది కిటికీలో నుంచి తొంగి చూసి, ఎవరు వారు అని అన్నది. నేను పట్నం వెళుతున్నాను అవ్వ, దారిలో వర్షం పట్టుకుంది, కాస్త తెల్లవారిన దాకా తలదాచుకుంటాను, తలుపు తీయి అన్నాడు చెంగయ్య. కొడుకు కోడలు ఊరెళ్ళారు, ఒంటరిగా ఉన్నాను, ఎవరొచ్చినా తలుపు తీయవద్దన్నారు. కానీ పాపం నువ్వు వర్షంలో తడిసిపోతున్నావు, తలుపు తీస్తాను ఉండు అన్నది ముసలిది. ఆమె తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోవటం చూసి చెంగయ్య పెరటివైపు వెళ్ళి కిటికీలో నుంచి ముసలిది చేస్తున్న పనిని చూశాడు. ఆమె పెట్టెలో నుంచి బోలెడు డబ్బు తీసి ఒక సంచిలో వేసి పైన చింతపండు వేసి సంచిని మేకుకు తగిలించి పెట్టె మూసింది. ఆమె వచ్చి తలుపు తెరిచే లోపల చెంగయ్య ముందు వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆమె తలుపు తెరిచి చెంగయ్యకు కట్టుకోవటానికి పొడి బట్టలిచ్చి వీధి గదిలో అతను పడుకునేటందుకు నులక మంచం వాల్చింది. చెంగయ్య పడుకున్నాడు కాని నిద్రపోలేదు. ముసలిదాని సంచిలో ఉన్న డబ్బుతో రమణయ్య తిరిగి వ్యాపారం ప్రారంభించి త్వరలోనే బాకీని వడ్డీతో సహా తీర్చేయొచ్చు. ముసలిది గురకపెట్టి నిద్రపోతుంది. బయట వాన నిలిచిపోయింది. చెంగయ్య లోపలికి వెళ్ళి డబ్బు సంచి భుజాన తగిలించుకొని తిరిగి ప్రయాణమయ్యాడు. అతను బాగా తెల్లవారి రమణయ్య ఇల్లు చేరాడు. ఆ ఇల్లు తాలూకు బూడిద కుప్పలే అతనికి కనపడ్డాయి. చెంగయ్య కంటతడి పెట్టి రమణయ్యను ఓదార్చటానికి ప్రయత్నించాడు. చెంగయ్య సంచిలో డబ్బు రమణయ్య ముందు పోసి, దీనితో వ్యాపారం చేసి మళ్ళీ పైకిరా అని అన్నాడు. ఈ డబ్బు నీకు కాదు, పరామర్శించటానికి రాని వెంకటయ్య పంపాడనుకోను, నిజం చెప్పు, ఇది నీకెక్కడిది అని రమణయ్య అడిగాడు. చెంగయ్య జరిగిందంతా దాచకుండా రమణయ్యకు చెప్పి
6 నెలల్లో ముసలిదానికి రెట్టింపు డబ్బుని తిరిగి ఇవ్వవచ్చు, సందేహించకు అని అన్నాడు. రమణయ్య కంటతడి పెట్టుకుంటూ, నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషమే. కాని చెంగయ్య, ఈ డబ్బు నాకు వద్దు. నేను ఇన్నాళ్ళు చాలా అన్యాయాలు చేసి డబ్బు గడించాను. అందుకే ఆ డబ్బంతా నా దగ్గర నిలవకుండా తుడిచిపెట్టుకుపోయింది అని చెప్పి బాధపడ్డాడు. మరో శెట్టి దగ్గర ఉద్యోగానికి కుదిరాను నేనిప్పుడు. నా సంపాదనతో మా సంసారం వెళ్ళిపోతుంది. ఇది పాపిష్టి డబ్బు. కాకపోతే నీ వంటి సజ్జనుణ్ణి దొంగతనానికి ప్రేరేపించదు. ఈ డబ్బు ముసలిదానికి తిరిగిచ్చేయ్ అని అన్నాడు. చెంగయ్య తన స్నేహితుడి స్థితి మరీ అధ్వానంగా లేదని తృప్తిపడి ఆ రోజు మధ్యాహ్నం డబ్బు సంచితో తిరుగు ప్రయాణమయ్యాడు. అతను ముసలిదాని ఇంటికి చేరేసరికి ఇంటి దగ్గర చాలామంది జనం పోగై ఉన్నారు. ముసలిది అరుగుమీద కూర్చొని ఏడుస్తుంది. దాని కోడలు, అన్ని అబద్ధాలు, డబ్బు దాచేసుకొని ఎవడో ఎత్తుకుపోయాడంటుంది. దొంగకు చింతపండు సంచిలో డబ్బు ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఇక ఈవిడ ఇంట్లో క్షణముండటానికి వీల్లేదు అని ఆవేశంగా అరుస్తుంది. ముసలిదాని కొడుకు నిస్సహాయుడై నిలబడి ఉన్నాడు. ముసలిదాని దుస్థితి చూసి చెంగయ్య డబ్బు సంచి ఇచ్చి జరిగింది చెప్పాకనే వాళ్ళు ముసలిదాన్ని లోపలికి రానిచ్చారు. చెంగయ్య ఇంటికి తిరిగి పోతూ డబ్బు పాపిష్టిదే అని అనుకున్నాడు. ఇలా పాపిష్టి డబ్బు అనే ఈ కథ సమాప్తమైంది.